మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు. ప్రపంచంలో అత్యధికంగా సుఖభోగాలను అనుభవించిన నరకార్హుడైన వ్యక్తిని ప్రళయదనాన్న నరకాగ్నిలో పడవేయడం జరుగుతుంది. నరక జ్వాలల్లో అతను దహించుకుపోతున్నప్పుడు అతనితో, "ఓ ఆదంపుత్రుడా, నువ్వు ఎప్పుడైనా మంచి రోజులు చూశావా? సుఖాన్ని, భోగభాగ్యాలను ఒక్కసారైనా అనుభవించావా?" అని అడగడం జరుగుతుంది. అప్పుడతను, "లేదు మహాప్రభో, నీ సాక్షిగా ఎన్నడూ లేదు" అని మొరబెట్టుకుంటాడు. అలాగే ప్రపంచంలో ఎంతో పేదరికాన్ని, దరిద్రాన్ని అనుభవించిన స్వర్గార్హుడైన వ్యక్తిని ప్రళయదినాన్న స్వర్గంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. స్వర్గసుఖాల్లో అతను తేలియాడుతున్నప్పుడు అతనితో, "నువ్వు ఎప్పుడైనా బీదరికాన్ని చవిచూశావా? కష్టాలను ఎప్పుడైనా ఎదుర్కొన్నావా?" అని అడగడం జరుగుతుంది. అప్పుడతను, "లేదు ప్రభూ, ఎన్నడూ నేను లేమిని ఎరుగను, కష్టాన్ని అనుభవించలేదు" అని అంటాడతను.